అయినవారంటూ ఎవరూ లేక చౌటుప్పల్ రోడ్డు పక్కన అనాథలా పడి ఉన్న రవీందర్ అనే ఓ పెద్దాయనను చూసిన ఓ మానవతామూర్తి సామాజిక సేవా దృక్పథంతో అతణ్ణి దిక్కులేని అనాథల రక్షణాలయమైన అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చి పునర్జన్మనిచ్చాడు. ఈయన పాండబ్బ కాడ నిలబడితే ఈయన దీనంగా ఉంటే అమ్మని ఆశ్రమం తీసుకొచ్చి ఇక్కడ చేర్పించడం జరిగింది. నాది ముంబై రఫీ సోని చౌటుప్పల్ మానవత్వ దృక్పథంతో తీసుకొచ్చి ఈయన చేర్పించడం జరిగింది. నామ్ క్యా? రవి అంట. చేతిలో సంచి, చేతికర్రతో తీవ్ర అలసటతో అయోమయ స్థితిలో ఉన్న ఈ పెద్దాయనను ముందుగా ఆశ్రమంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కన్నవారు కరువైన వారికి కరుణాలయ క్షేత్రం, అయిన వారు వెలివేసిన వారికి అన్నపూర్ణ క్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అనంతరం భోజనం పెట్టగా చేయి సహకరించకపోవడంతో సిబ్బందే దగ్గరుండి అన్నం తినిపించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అమ్మా నాన్న అనాథల. చూస్తున్నారుగా, వృద్ధాప్యంతో బాధపడుతూ ఒంటరైన ఈ పెద్దాయన సంబంధీకులెవరైనా ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్ళండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, భువనగిరి జిల్లా చౌటుప్పల్లో. ఈ వీడియో వారి కుటుంబ సభ్యులకు చేరే వరకు షేర్ చేసి మానవత్వం చాటండి. పల్లో వెలసినది క్షేత్రం, భవబంధాలు లేని వారికి భగవంతుని క్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.